నమస్తే, వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. ఇక నల్గొండ సభలో కేసీఆర్ పవర్ఫుల్ స్పీచ్ ఇచ్చారనే అర్థం వస్తూ ఉంది. ఆయన అన్ని కోణాల్లో ఇటు ఒక ఉద్యమకారునిగా, రాజకీయ నాయకునిగా, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా ప్రత్యర్థి పార్టీలపై పంచులు, ప్రత్యర్థి పార్టీలకు వార్నింగ్లు ఇస్తూ ఆయన సభ, నల్గొండ సభ విజయవంతంగా ముగిసింది. ఓటమి తర్వాత ప్రజల ముందుకు వచ్చినటువంటి కేసీఆర్ ఒక కొత్త ముఖాన్ని, కొత్త ప్రసంగాన్ని ఆవిష్కరించారని చెప్పొచ్చు. దుమ్ము లేపారని చెప్పొచ్చు. అన్ని కోణాలుగా, అన్ని భిన్న రూపాల్లో భిన్న అర్థాలను ఇచ్చే విధంగా ఆయన ప్రసంగము ఏకాంతంగా కొనసాగింది. బీఆర్ఎస్ శ్రేణులకు ఒక ఊపునైతే ఇచ్చిందని చెప్పొచ్చు. అనేకమైనటువంటి ఏమాత్రం ఎక్కడ ఎవరి పేర్లు చెప్పకుండా ఆయనని ఓటమి నుండి తీవ్రంగా ప్రత్యక్షంగా విమర్శిస్తున్నప్పటికీ ఎవరి పేరు తీయకుండా రేవంత్ రెడ్డిని, కోమటిరెడ్డిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు మాత్రమే తీయడం జరిగింది. ఇక వారిపై విరుచుకుపడినటువంటి అంశం కూడా వచ్చింది. దమ్ముంటే మీరు ఏం చేస్తారో చేయండి, నన్ను తిరగలేరా అంటూ కూడా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏం పీక్తారా అని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భాన్ని, అంత ఆక్రోశం, ఆవేశం, ఆలోచన, ఉద్యమం ఇవన్నీ కలగలిపి మళ్ళీ కేసీఆర్ సీఎం అయిపోయిన తర్వాత ఒక కొత్త తరహా ప్రసంగాన్ని మళ్ళీ రుచి చూపించారు. నల్గొండ వేదికగా ప్రజలను కరెంటుకు, నీళ్లకు, మంచినీళ్లకు ఇబ్బందులకు గురి చేస్తే ఎక్కడికక్కడ నిలబడతాం, కలబడతామని కూడా హెచ్చరించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీలో జనరేటర్ను పెట్టి నడిపిస్తున్నారంటూ కూడా విరుచుకుపడ్డారు. కరెంటు ఇవ్వలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు, వాళ్లకు ఫైరవులు, అదేవిధంగా పని పదవి తప్ప ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద వారికి దృష్టి లేదు అంటూ కూడా ఆయన విరుచుకుపడ్డారు. కృష్ణానది జలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసము టీఆర్ఎస్ ఎప్పుడు కూడా ఉంటుంది, అందుకోసమే నల్గొండలో సభను ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. అది రాజకీయ సభ కాదని ఆయన ఒక్కానించి మరీ చెప్పినప్పటికీ అది ఒక రకంగా రాజకీయ సభనే అయినప్పటికీ అది కాదు అని చెప్పగలిగారు, మెప్పించగలిగారు కేసీఆర్. నా కట్టె కాలే వరకు కూడా తెలంగాణ కోసము అన్యాయం జరిగితే చేతనైన కాడికి పోరాడతాంటూ కూడా పులిలాగా లేచి కొట్లాడతాని కూడా ఆయన చెప్పినటువంటి ప్రసంగం కొంత మళ్ళీ ఉద్యమ స్ఫూర్తిని నింపే ప్రయత్నం అయితే ఆయన చేస్తారు. కృష్ణా జలాలను, నాగార్జున సాగర్ ప్రాజెక్టును ఏ విధంగా అప్పగించారు, 9 సంవత్సరాలుగా తనను బెదిరించినప్పటికీ అనేకమైనటువంటి ఇబ్బందులకు గురి చేసి రాష్ట్రపతి పాలన చేస్తామని హెచ్చరించినా నేను భయపడలేదు, పెట్టుకోమని చెప్పానంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. ఇక ప్రజల్లోనే ఉంటూ ముందుకు సాగుతానని కూడా చెప్పారు. తాగునీళ్లు, సాగునీరు, విద్యుత్తు గురించి ప్రస్తావించని లేదు. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది పైసలు తప్ప ఇంకొకటి లేదు. పొద్దున లేస్తే తనపైనే ఆరోపణలు చేస్తూ గత ప్రభుత్వం పైన విమర్శలు చేయడమే వాళ్ళు పనిగా పెట్టుకున్నారు. హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుంటే కొట్లాడతామని కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణ హక్కుల కోసం, నీళ్ళ హక్కుల కోసం ఢిల్లీ వరకు వెళ్ళాలి, మేడిగడ్డ కాదంటూ కూడా మేడిగడ్డ ప్రస్తావన కూడా ప్రస్తావించినటువంటి కేసీఆర్ మేడిగడ్డ పోయి ఏం చూస్తారు, మేం కూడా వస్తామని కూడా ఆయన సవాళ్ళు విసిరారు. మేడిగడ్డలో జరిగినటువంటి అవినీతి ఉందని చెప్పడానికి పోతా ఉండు. అనేక కట్టడాలు కూలినాయి, అది కూడా కూలింది ఒక భాగం అంతే, కానీ దాన్నే మొత్తం భూతద్దంలో పెట్టి తమ పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు అంటూ ఆయన ఒక్క మాటలోనే వారు ఇంతకాలం చేస్తున్నటువంటి ఆరోపణని పక్కకు నెట్టివేయగలిగారు. దానిని ఒక తప్పుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. కాళేశ్వరం లాంటిది మహోన్నతమైనటువంటి ప్రాజెక్టును చూడాలి, అక్కడికి మేము కూడా సందర్శిస్తాం, అఖిలపక్షంతో ఢిల్లీకి వెళ్ళాలి అంటూ కూడా ఆయన సూచించడం జరిగింది. అప్పుడే తమ హక్కులు, మన నీళ్లపై మన హక్కులు అంటూ కూడా ఆయన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు నడిపినటువంటి పరిస్థితి కనిపించింది. పూర్తిగా మళ్ళీ రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు. రైతు బంధు గతంలో పెట్టుబడి సమయంలోనే వానాకాలం, ఎండాకాలం సమయంలో పంటల సీజన్లో టింగు అంటూ మీ ఖాతాలోకి పడేది, కానీ ఇంతవరకు టింగు అనడం లేదు. కేవలము కేసీఆర్ని టార్గెట్ చేస్తూ గత ప్రభుత్వంపై బురద జల్లడం తప్ప వారు ఏమీ చేయటం లేదు, దద్దమ్మల్లాగా ఉన్నారంటూ కూడా ఆయన ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక మంత్రులపై టార్గెట్ చేశారు. కోమటిరెడ్డిని టార్గెట్ కూడా చేయడం జరిగింది. చెప్పుతో కొడతారా రైతుల్ని, రైతుల యొక్క చెప్పులు ఎంతో గట్టిగా ఉంటాయని కూడా ఆయన కౌంటరు
ఇచ్చారు. గట్టి సమాధానం కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. రైతులకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా ఆయన తీసుకొచ్చారు. ఏ ఒక్క అంశం కూడా క్షుణ్ణంగా దాదాపు విశ్రాంతిలో ఉన్నటువంటి కేసీఆర్ రాష్ట్రము కాంగ్రెస్ పరిపాలన ఉన్న నాటి నుండి ఆ రోజు జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలనాత్మకంగా వివరించారు. వారి యొక్క కౌంటర్ గట్టి కౌంటర్ను కూడా ఇచ్చినట్టు మనకు కనిపిస్తూ ఉంది. దెబ్బతో 3 పళ్ళు ఊడిపోతాయని రైతులు కొట్టినట్లయితే రైతులకు ఉన్నటువంటి స్ట్రాంగ్ చెప్పులు ఉంటాయి, ఆ చెప్పులతోటి కొడితే పళ్ళు కూడా ఊడిపోతాయంటూ కూడా ఆయన మాస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రైతుల అంశానికి రైతు బంధును అడిగినందుకు కొడతానని చెప్పినటువంటి అంశాన్ని ప్రధానంగా తీసుకుంటుంది. దమ్ముంటే మీకు పాలమూరు ఎత్తిపోతలు సీతారామల ప్రాజెక్టు లాంటివి కట్టి ప్రజలకు మెప్పు పొందండి. 5 సంవత్సరాలు మీరే చేయండి, కానీ ప్రజలకు ఉండాలి. పూర్తిగా గత ప్రభుత్వం పైనే విరుచుకుపడడం కరెక్ట్ కాదంటూ కూడా ఆయన హెచ్చరిక జారీ చేశారు. ఇక హామీలను నెరవేర్చకపోతే నిద్రపోయేది లేదు, నిద్రపోనీయమంటూ కూడా ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష హోదాని గౌరవంగా స్వీకరిస్తూ గౌరవంగా ముందుకు వెళ్తామని కూడా ఆయన హెచ్చరిక చేసినటువంటి ఆలోచన దిశగా ఆయనది సాగిందని చెప్పొచ్చు. నాగార్జున సాగరు ముసి ప్రాజెక్టు కాడెం ప్రాజెక్టులకు ఇబ్బంది రాలేదా అని కూడా ఆయన ప్రశ్నించారు. గతంలో కట్టడాలు కూడా పోవడానికి అనేకమైనటువంటి కారణాలు వస్తాయి, శాశ్వతం కాదు, మళ్ళీ 2 మూడింతల బలం అధికారాల్లోకి వస్తామని కూడా ఆయన ధీమాను కూడా వ్యక్తం చేస్తూ పార్టీ శ్రేణులకు ఒక బలం అయితే నింపిరని చెప్పొచ్చు. నల్గొండ సభలో ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి అంశాల్లో కృష్ణా ట్రిబ్యునల్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అప్రమత్తంగా లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా కొట్లాడాలని కూడా ఇదే మాట చెప్పారు. నల్గొండలో ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, అది పూర్తిగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ కృష్ణా జలాలను పూర్తిగా కేంద్ర పరిధిలోకి కేంద్రం అనుమతితోటే చేయాల్సినటువంటి పరిస్థితి ఉండే విధంగా కాంగ్రెస్ అక్కడ ఒప్పందం కుదుర్చుకోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకొని పోరాటం అంతా కేంద్రం మీద చేస్తాం. విద్యుత్తు సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటి మీద కూడా వాటి మీద పూర్తి అధికారాలు రాష్ట్రానికి ఉండాలనే దాని మీద అఖిల పక్షంగా అయినా ఢిల్లీకి వెళ్ళి కొట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయ వేదిక కాదంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినప్పటికీ నల్గొండ ఖమ్మం ఈ 2 జిల్లాల్లోనే బీఆర్ఎస్ పార్టీకి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపించి ఇక్కడ అందరూ కూడా ఓటమి చెందినటువంటి నేపథ్యంలో నల్గొండను వేదికగా ఈ నీళ్ళ పంచాయతీని ఆయన తీసుకొని ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఆయన మాట్లాడినటువంటి ప్రతి ప్రసంగంలోనూ వారినే టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ప్రజలని చైతన్యం చేస్తూ ఒకవైపు, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపుతూ మరోవైపు, ఇటు పోరాట బాట పట్టాల్సినటువంటి అవసరము ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాలను ఎండగడుతూ వీటన్నిటి మీద ఆయన ప్రసంగము సుదీర్ఘంగా సాగిందని చెప్పొచ్చు. రాజకీయ సభ కాదని చెప్పినప్పటికీ అది ఖచ్చితంగా ప్రత్యర్థులకు ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. వారికి చెప్పుకోలేని సమాధానాలు, చెప్పుకోలేనటువంటి ప్రశ్నలు కూడా లేవనిదేవడం జరిగింది. నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరోసిస్కు సంబంధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మిషన్ భగీరథ లాంటివి తీసుకొచ్చి ఈ బాధలన్నీ, ఫ్లోరైడ్ బాధలన్నీ కూడా పోయాయి. వాటిని చేసే దమ్ము ధైర్యము లేదు కాంగ్రెస్ పార్టీకి అంటూ కూడా ఆయన ఒక్క నుంచి చెప్పడం జరిగింది. అందుకే ఆయన మళ్ళీ ఉద్యమ బాటలో ఉద్యమ సమయంలోనూ నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించినటువంటి ఆయన ఇప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఆయన మళ్ళీ ఓటమి తర్వాత మొట్టమొదటిసారి నల్గొండనే బేస్ చేసుకొని ఆయన ముందుకు వెళ్తున్నారు. ఆయన సెంటిమెంట్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఇక్కడ తిరుగుబాటు కూడా ఆ విధంగానే ఉంటుంది. కాబట్టి ప్రధానంగా నల్గొండ అనేది అన్ని జిల్లాలకు ఒక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతము. ఇక్కడ కీలకమైనటువంటి నదీ జలాలు ఉన్నాయి, ఇక్కడ చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఉండడంతో అందరినీ మెప్పించడానికి ఆయన ప్రసంగం సాగింది. ఎక్కడ కూడా ఇబ్బందికరమైనటువంటి లేకుండా ఆయన ఒక ప్రసంగం, ఒక రాజకీయ వేదిక కాకుండానే ఒక మరో ఉద్యమాన్ని లేవాల్సినటువంటి పరిస్థితి ఉంది అంటూ అందరినీ కూడా ముందుకు తీసుకుపోవడానికి క్యాడర్కు మనోధైర్యాన్ని కల్పించడమే ఆయన విధిగా స్పష్టంగా కనిపించింది. ఇక ఖమ్మము, మహబూబ్ నగరు, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాదు ఈ జిల్లాలకు జీవన్మరణ సమస్య ఇదని కూడా ఆయన చెప్పడము, ఇది అంతా కూడా
ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చేసుకునే ఆయన ఎప్పుడు చెప్పేటువంటి ఊత పదము కూడా నల్గొండకు లేని నీళ్లు నల్గొండకు వచ్చాయి, లక్షలాది ఎకరాల పంటలు పండుతున్నాయి ఇక్కడ అని కూడా ఆయన చెప్పారు. బత్తాయి తోటలు నింపుకున్నటువంటి నల్గొండ లక్షలాది ఎకరాలు పంటలు పండించడానికి కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే చేయగలిగింది అన్న ఇప్పుడు తీసుకురావడం. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టాం, అవి చేపట్టకుండా తన మీద నిత్యం బురద చల్లుతా ఉన్నారు. ఇక ఊకునేది లేదు అంటూ కూడా ఆయన తేల్చి చెప్పే వార్నింగ్, ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక ఢిల్లీకి వెళ్ళి తెలుసుకోవాలి, ట్రిబ్యునల్కు సంబంధించినటువంటి కృష్ణా బేసిక్ సంబంధించినటువంటి అంశంలోనే ప్రభుత్వము ప్రతిపక్షం అవసరమైతే ఢిల్లీలో మకామేసి ఢిల్లీలో తీవ్రమైనటువంటి జరుగుతున్నటువంటి ట్రిబ్యునల్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను తెలుసుకొని అక్కడ మన హక్కులు మనకే ఉండే విధంగా కొట్లాడాల్సినటువంటి అవసరం ఉందనేది కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. మొత్తానికి నల్గొండ సభ సక్సెస్గా భారీ జనసమీకరణ చేయగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పై వ్యతిరేకత ఉన్నప్పటికీ నల్గొండలో భారీ జన సమీకరణ అయితే పార్టీ శ్రేణులు ఉత్సాహంగా వెళ్ళడం జరిగింది. భారీగా వారి అనుకున్న దానికంటే ఎక్కువగానే రావడంతో కొంత సంతృప్తిగానే వెళ్ళిపోయారు. భారీ జన సమీకరణతో ప్రవేశపెట్టినటువంటి ఈ సభ వారికి సక్సెస్గా, మొదటి సభనే సక్సెస్గా కనిపించిందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి పైన కూడా ఆయన ఉమ్మడి రాష్ట్రమే మంచిదని ఆయన చెప్పినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తి ఆయనను ఇరుకునబెట్టే ప్రయత్నం కూడా చేశారు. నల్గొండ మీదనే ఆయన పూర్తి టార్గెట్ కనిపిస్తుంది. ఇటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఈ తాగునీటికి సాగునీటికి అవసరమైనటువంటి ఈ ప్రాజెక్టు కావడంతో దీన్నే టార్గెట్ చేస్తూ ఆయన ఒక ఉద్యమ రూపంలో ముందుకు తీసుకుపోతున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ ప్రసంగం అంతా కూడా కొంత ఆలోచన చేసే విధంగా ఆయన ప్రసంగం కొనసాగింది. మరి రేపు ఈయన ప్రసంగంపై ప్రభుత్వము, కాంగ్రెస్ వారు ఏ విధంగా స్పందిస్తారో మరొకసారి చూద్దాం.